నమస్కారం. నా పేరు రామ్ కరీ ఫ్రమ్ మెడ్ జాకెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మేము బేసికలీ మెడికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ అండి. ఈరోజు ఆర్ఎంపీ వ్యవస్థ గురించి కొంచెం విశ్లేషణ చేద్దాం. ఆర్ఎంపీ వ్యవస్థలో ఆర్ఎంపీలు అంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్. వీళ్ళు సాధారణంగా రూరల్ ఇండియా కానీ అర్బన్ స్లమ్స్లో ఉన్న రెసిడెంట్స్కి కానీ మెడికల్ ఫెసిలిటీస్, మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే మన దేశంలో 100 కోట్ల జనాభాలో 70 to 75% ఆఫ్ ద పాపులేషన్ వీళ్ళే క్యాటర్ చేస్తున్నారు గణాంకాల ప్రకారం. అలాంటప్పుడు ఇలాంటి వ్యవస్థని కంప్లీట్గా షట్ డౌన్ చేయడం అన్నది ప్రాక్టికల్ విషయం కాదు. దీన్ని మనం ఎలాగ రెగ్యులరైజ్ చేయాలి అన్న విషయం మీద మాత్రమే ఆలోచిద్దాం. దీనిలో ప్రభుత్వాలు ఇలా చేయాలి, మనుషులు ఇలా చేయాలి, వీళ్ళు ఇలా చేయాలి, వాళ్ళు ఇలా చేయాలి, సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఇష్యూస్ అవన్నీ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదండి. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది మాత్రం ఇక్కడ కాన్సెప్ట్ కాదు. మనం ఏం చేయాలి, ఏం చేస్తే అది రెగ్యులరైజ్ అవుతుంది. ఇప్పుడు ఆర్ఎంపీ వ్యవస్థలో ఉన్న ప్రాబ్లం ఏమిటి అన్నది చూద్దాం. ఫస్ట్, డాక్టర్ ఫ్రెటర్నిటీ ఆర్ఎంపీ వ్యవస్థని ఎందుకు కాదంటోంది? మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఆర్ఎంపీ వ్యవస్థ మీద ఎందుకు విరుచుకుపడుతున్నారు? ఈ విషయాలు మనం కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులోనే మనకి సొల్యూషన్స్ దొరికిపోతాయండి. ఫస్ట్, డాక్టర్ అన్న వర్డ్ వాడకూడదు. అది అబ్సల్యూట్లీ వాడకూడదండి, ఇంకా దానిలో తిరుగులేదు. సో డాక్టర్ అన్న వర్డ్ తీసేద్దాం. క్లినిక్ అన్న వర్డ్ వాడకూడదండి, క్లినిక్ అన్నది తీసేద్దాం. ఫస్ట్ ఎయిడ్ అనేది పెట్టుకుంటారు. ఫస్ట్ ఎయిడ్ కాకపోతే కేర్ ప్రొవైడర్స్ అంటారు. ఓకే, ఏదో ఒక వర్డ్ యూజ్ చేసుకోవచ్చు, దానిలో తప్పులేదు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వడమును, ప్రొసీజర్సే అంటే ఏంటి, ఇన్వేజివ్ ప్రొసీజర్స్, ఇంజక్షన్లు ఇవ్వడం, ఐవీలు ఇవ్వడం, స్టిచ్చెస్ కట్టడం, ఇలాంటివన్నీ చేయకూడదండి. ఎందుకు చేయకూడదు అంటే, స్టిచ్చెస్ ఇవ్వడం, ఇంజక్షన్లు ఏమో, ఐవీలు ఇవ్వడం, దీనికి ఒక నిర్దిష్టమైన క్వాలిఫికేషన్ ఉందండి. ఆర్ఎన్లు కానీ, రిజిస్టర్డ్ నర్సులు కానీ, ఏఎన్లు కానీ, ఆ తర్వాతనేమో ఆశా వర్కర్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సర్టిఫై చేస్తారు కనుక వాళ్ళు చేయడానికి అర్హత ఉంటుందండి. ఇలాంటి ట్రైనింగ్ ఏదీ లేకుండా వచ్చేసేసి నేను ఆర్ఎంపీని నేను చేస్తాను అంటే ఇది తప్పు. ద మేజర్ ప్రాబ్లం వీ హ్యావ్ గాట్ హియర్ ఈజ్ ద ప్రిస్క్రిప్షన్స్. ఎవరైనా రాగానే ఆర్ఎంపీలు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్యాడ్స్ తీసుకుంటున్నారు, మెడిసిన్స్ రాసేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. వీళ్ళకి ప్రిస్క్రిప్షన్ రాసే అర్హత లేదండి. ప్రిస్క్రిప్షన్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ అని పెట్టుకున్నాము అంటే షెడ్యూల్ ఏ అంటే ఏంటి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ దే కెన్ గివ్, ఏది యాంటీహిస్టమిన్స్ అని కానీ, లేకపోతే పానడాలు, ఇలాంటి చిన్న చిన్న మెడికేషన్స్ కానీ, లేకపోతే అక్రాస్ ద కౌంటర్ మెడికేషన్స్ కానీ, అలాంటి వాటిని మాత్రం వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయొచ్చండి. కానీ నిజంగా వ్యవస్థలో ఏం జరుగుతుంది, ఆర్ఎంపీలు రాగానే ఫస్ట్ వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇస్తారండి పేషెంట్స్కి. యాంటీబయాటిక్ ఎప్పుడైతే ఇచ్చారో ఇమ్మీడియట్గా అది తగ్గుముఖం పడుతుంది. తగ్గుముఖం పట్టంగానే వాళ్ళు ఏంటంటారు, మా యొక్క ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే వెంటనే తగ్గించేసాడు అంటారు. కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ యొక్క యాంటీబయాటిక్స్ కంటిన్యూస్గా వాడడం వల్ల దాని యొక్క రెసిస్టెన్స్ పెరిగిపోతుందండి శరీరంలో. రేపొద్దున ఎప్పుడైతే మనకి యాంటీబయాటిక్స్ వాడాల్సిన స్టేజ్ వచ్చిందో ఆ టైంలో యాంటీబయాటిక్స్ పనిచేయవు. సో ఎక్కడ మెడికేషన్స్ ఇవ్వాలి, ఏ మోడరేషన్లో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నది కూడా అది ఎంప్రికల్ ఎడ్యుకేషన్లు చేసిన వాళ్ళకే తెలుస్తుందండి. ఇలాగా మామూలుగా ఏదో ఒక 4-5 పేర్లు తెలుసుకుని దానిలో చేయాల్సిన అంత ఈజీ కాదు. కానీ ఈ యొక్క వ్యవస్థలో ఈ 75% ఆఫ్ ద పీపుల్ని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు కనుక వాళ్ళని తీసేయడం అనేది ఇంపాసిబుల్ అండి, అది చేయలేరు. సో ఏం చేయాలి, వీళ్ళని ఒక సిస్టంలోకి తీసుకురావాలి. సిస్టంలోకి తీసుకొచ్చి వాళ్ళని కంటిన్యూస్గా మానిటర్ చేయడం, రెగ్యులేట్ చేయడం చేస్తూ ఉండాలండి. అలా చేయడం వల్ల ఆర్ఎంపీలు ఎగ్జిస్టింగ్ మెడికల్ ఫ్రెటర్నిటీకి
శక్తిగా మారాలి, సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కింద మారాలి. సో వీళ్ళు ఏం చేస్తే అలా అవుతుంది? ఫస్ట్ లెట్స్ గెట్ టు ద పాయింట్ అండి. రైట్ టు రాంగ్ అవన్నీ మనం డిస్కస్ చేసే ప్లాట్ఫామ్ కాదు ఇది. వీ డోంట్ వాంట్ టు డూ దట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మెడికల్ రికార్డ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. పేషెంట్ డాక్టర్ ఇంటర్వ్యూ అనేది ఉండాలి. అది మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఎవరైనా పేషెంట్ రాగానే, ఒరే బాబు నీ యొక్క బాధ ఏంటి, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ దట్ యూ హ్యావ్ గాట్, ఆ సిమ్టమ్స్ బట్టి నువ్వు ఏంటి ప్రిలిమినరీ అసెస్మెంట్ చేస్తున్నావు, ఆ ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసుకుని వాట్ ఈస్ ద రెమిడియల్ మెడికేషన్స్ దట్ యు ఆర్ గివింగ్, అవి డిఫరెన్షియల్ అనాలిసిస్ ద్వారా నువ్వు వాళ్ళకి ఉన్న డిసీజ్ ఏమిటి అని కనుక్కోవడానికి ప్యాథాలజీ రేడియాలజీ టెస్ట్లు ఏం చేయిస్తున్నావు, లాస్ట్లో నీకు వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ కమ్ టు ద కంక్లూజన్ అబౌట్. ఇదంతా ఒక నిర్దిష్టమైన ప్రోటోకాల్స్ ఫాలో చేసుకుంటూ చేయాల్సిన పని అండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది ఒక మనిషి యొక్క జీవితం అండి. సో వీ హ్యావ్ టు టేక్ ఎ ప్రాపర్ స్టెప్స్ టువర్డ్స్ కరెక్టింగ్ సంబడీస్ హెల్త్, ఇంప్రూవింగ్ సంబడీస్ హెల్త్. ప్రాణం చిన్నవాడిదైనా పెద్దవాడిదైనా ప్రాణం ప్రాణమే. నా ఫస్ట్ థింగ్ ఈజ్ మెడికల్ రికార్డ్స్ ఉండాలి. మెడికల్ రికార్డ్స్లో సిమ్టమాటిక్గా ఏం చేసాము, డిడక్షన్స్ ఏం చేసాము, వాట్ ఈస్ ది మెడికేషన్స్ దట్ యూ హ్యావ్ గివెన్, ఆ మెడికేషన్స్ ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, అదంతా క్లియర్గా చేసి ప్రిస్క్రిప్షన్స్ చేయమని చెప్తున్నారండి. ప్రిస్క్రిప్షన్ చేసిన తర్వాత నీకు ఇంకా డౌట్ ఉంటే ప్యాథాలజీ టెస్టులు, రేడియాలజీ టెస్టులు చేసిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అవి ఫాలో అప్లో చేయండి అని చెప్తున్నారు. నా ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే డాక్టర్లకి, వీళ్ళకి ప్రిస్క్రిప్షన్ ఇచ్చే అధికారం లేనప్పుడు ప్రిస్క్రిప్షన్ అలా చేస్తున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆర్ఎంపీలు ఫస్ట్ ప్రిలిమినరీ అసెస్మెంట్ కేర్ ప్రొవైడర్స్ కింద చేసి నేను ఈ యొక్క మెడికేషన్స్ ఇస్తున్నాను అనుకుంటున్నాను అని చెప్పి మెడికేషన్స్ ఏమి ఇస్తాడో అయినా రాస్తే వెనకాల ఉన్న డాక్టర్ ఎవరైనా కానీ చూసి ఎస్ వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ రైట్ అని చేసి టిక్ కొట్టాడు అనుకోండి, దట్ ఈజ్ వెట్టింగ్ అంటారు దాన్ని. సంబడి ఈజ్ అప్రూవింగ్. సో హీ ఈజ్ వర్కింగ్ అండర్ ద గైడెన్స్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఏ అప్రూవ్డ్ డాక్టర్. ఇది ఎంతకాలం పనిచేయాలి, ఎంత కాలం రిపేర్మెంట్ తర్వాత ఇతనికి ఇండిపెండెంట్గా చేసే అధికారం వస్తుంది, అది గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేయాల్సిందండి. లేకపోతే కంటిన్యూస్గా ఇలాగే చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీనిలో మనం యూజ్ చేసే టూల్ ఏంటండి? టెలి హెల్త్ టూల్స్ వాడుతున్నాం. టెలి హెల్త్ టూల్స్ అంటే ఏమిటి? పేషెంట్ వచ్చాడు, పేషెంట్ దగ్గర ఇతను కేర్ ప్రొవైడర్ కింద ఆల్ ద ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్లీ వెనకాలన్న డాక్టర్ అదే ఇన్ఫర్మేషన్ని కాంటెంపరీస్గా అంటే సేమ్ టైంలో అలాగ చూస్తున్నాడు. ఇతను చేసిన అసెస్మెంట్ని కరెక్ట్ అనగానే ఎస్ నువ్వు చేసిన అసెస్మెంట్ కరెక్టు అని చెప్పి అప్రూవ్ చేస్తున్నాడు. యాజ్ ఇఫ్ హీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ డాక్టర్, హీ ఈజ్ గెటింగ్ ద ప్రిస్క్రిప్షన్. దీనిలో ఎక్కడా తప్పు ఉండదండి. నౌ ద సెకండ్ థింగ్ ఈజ్ ది ప్రొసీజర్. అంటే ఏంటి? ఇన్వేజివ్ ప్రొసీజర్స్. ఇంజక్షన్లు ఇచ్చేస్తూ ఉంటారు, ఐవీలు ఇచ్చేస్తూ ఉంటారు, స్టిచ్లు చేస్తూ ఉంటారు. దానికి చేయడానికి వాళ్ళ యొక్క ప్రాక్టీస్లో ఎవరైనా ఏఎన్ కానీ ఆర్ఎన్లు కానీ లేకపోతేనేమో ఈ యొక్క పారామెడిక్స్ ఎవరైతే కానీ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఉండి సర్టిఫికేషన్ ఉండి గవర్నమెంట్ పరంగా వాళ్ళు ఈ యొక్క ప్రొసీజర్లు చేయవచ్చు అనే అర్హత ఉన్న వాళ్ళని తీసుకుంటే దెన్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ అండి. నా ఇప్పుడు దీనికి కావాల్సింది ఏమిటి? ఫస్ట్ మెడికల్ గ్రేడ్ ఎక్విప్మెంట్ కావాలి. నేను ఒక డాక్టర్ అండి, ఎదురుగా ఉన్న ఆయన ఆర్ఎంపీ. మీరు బ్లడ్ ప్రెషర్ తీసుకోండి అని చెప్పాను. బ్లడ్ ప్రెషర్ అతనికి తీసుకోవడం వచ్చేలేదో నాకు తెలియదు. తీసుకున్న తర్వాత కూడా బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్స్ సరిగ్గా చదివాడో లేదో తెలియదు. చాలామంది డిస్లెక్సిక్ అంటారు దాన్ని. అంటే 182ని 128 అని చదువుతూ ఉంటారు, 128ని 182 అని చదువుతారు. 128/82 అన్నాడు అనుకోండి, రైట్, దీన్ని 182/82 అని చదివాడంటే అది కంప్లీట్గా దట్ ఇస్ ఎ డిఫరెంట్ అనాలిసిస్ ఆల్టుగెదర్. సో అతని యొక్క ఎక్కడైతే అతను మెజర్మెంట్స్ తీసుకున్నాడో ఎక్విప్మెంట్లో, ఆ ఎక్విప్మెంట్లో ఉన్న మెజర్మెంట్స్ కాస్త సిస్టంలో సింక్ అయ్యి ఆ సిస్టమ్ కాస్త ఎదురుగా వెనకాలన్న డాక్టర్ గారు చూడగలిగితే దెన్, అండ్ ఆ సిస్టమ్ కూడా ఏమిటి? మెడికల్ గ్రేడ్ ఎక్విప్మెంట్ అయి ఉండాలి.
ఇలా చేస్తేనే కానీ వెనకాల ఉన్న డాక్టర్ గారికి కాన్ఫిడెన్స్ కూడా ఉండదు కదా, మీరు చేసిన ఫిజియోలాజికల్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయనే దానికి. అలా కానీ చేయగలిగితే ఫిజియోలాజికల్ మెజర్మెంట్స్ ఆర్ రైట్, హెమటాలజికల్ మెజర్మెంట్స్ పేషెంట్ రాగానే వాళ్ళ యొక్క బ్లడ్ గ్లూకోజ్ ఏమిటి అనేది చెక్ చేశారు, వాళ్ళ హిమోగ్లోబిన్ చెక్ చేశారు, ఆ చెక్ చేసినవి కాస్త సిస్టంలో సింక్ అయ్యాయి, సిస్టంలో సింక్ అయినవి కాస్త ఆయన వెనకాల నుంచి చూశాడు. మీరు అతన్ని ఏంటి బాధ అని అడిగారు, అతను నాకేమో కడుపు నొప్పి అన్నాడు, లేకపోతే ఏదో అన్నాడు. దాన్ని బట్టి మీరు అతని యొక్క సిమ్టమ్స్ అన్ని రాసుకున్నారు. సిమ్టమ్స్ రాసుకున్న తర్వాత సిమ్టమ్స్కి ఏం మెడికేషన్స్ ఇవ్వాలి అనేది మీరు ఏం డయాగ్నోసిస్ చేశారు ఫస్ట్ మీకు అనేది, డయాగ్నోసిస్ మనం ఏం చేసాం అనేది అరైవ్ అయ్యారు. దాని తర్వాత మెడికేషన్ ఏం చేశారు అనేది అరైవ్ అయ్యారు. దాన్ని అతను వెనకాల నుంచి చూసి ఎస్ ఈ పేషెంట్కి ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఓకే. ఇనీషియల్ కన్సల్టేషన్స్లో ఏం చేస్తారు ఆయన, మీకు మీద కాన్ఫిడెన్స్ వచ్చేదాకా వెనకాల నుంచి మళ్ళీ ఈ క్వశ్చన్ అడుగు, ఈ క్వశ్చన్ అడిగావా, ఈ క్వశ్చన్ అడిగావా అని 4-3 క్వశ్చన్లు అడుగుతారు. తర్వాత మీరు అతనికి మీకు బాగా సింక్ అయిన తర్వాత హీ విల్ బి ఏబుల్ టు సే ఎస్ దిస్ పర్సన్ ఈజ్ కాంపిటెంట్, అతను చేసేదాన్ని నేను వెట్ చేయగలుగుతాను అన్నప్పుడు అతనికి మీకు మధ్య ఒక అనుసంధానమైన రిలేషన్షిప్ ఏర్పడుతుంది. ఇతన్ని నేను నమ్మగలుగుతాను, ఇతనికి ప్రొఫెషనల్గా కొంచెం కాంపిటెన్స్ ఉంది, నా యొక్క సూపర్విజన్లో ఇతను ఎదగగలుగుతున్నాడు అన్నది వచ్చినప్పుడు మీరు ఏదైనా కానీ అడ్వాన్స్డ్ కేసెస్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా ఇండియాలో ఏముంటాయండి, ఇదేంటి హైపర్ టెన్షన్ అంటే మీకు బీపీ కానీ ఉంటుంది, లేకపోతేనేమో డయాబెటీస్ ఉంటుంది. ఓకే, డయాబెటీస్, హైపర్ టెన్షన్, దీస్ ఆర్ బోత్ ఆర్ వెరీ సైలెంట్ కిల్లర్స్ అండి. మోస్ట్లీ మేనేజ్మెంట్ ఆఫ్ దీస్ కేసెస్ సాధారణంగా చేస్తూ ఉండాలి. ఈ మేనేజ్మెంట్లు, రొటీన్ చెకప్స్ ఇవి అవి ఆర్ఎంపీలో విత్ ది సపోర్ట్ ఆఫ్ ఎ డాక్టర్స్ చాలా సులువుగా చేయగలుగుతారండి. ప్రాబ్లం ఏదైనా కానీ క్రాప్ అప్ అయినప్పుడు అఫ్ కోర్స్ దే నీడ్ టు గో టు ద హాస్పిటల్ ఆర్ దే నీడ్ టు గో టు ఎనీ స్పెషలిస్ట్ హూ ఈజ్ జస్ట్ లుకింగ్ ఆఫ్టర్ దెమ్. ఇలాంటి సిస్టమ్ కానీ మనం తీసుకుని వచ్చామనుకోండి, అప్పుడు ఏమైంది, ఫస్ట్ మెడికేషన్స్ ఇవ్వడానికి లేదు, మెడికేషన్స్ ఇవ్వగలుగుతున్నారు, వెనకాల నుంచి డాక్టర్ గారు వెయిట్ చేయగలుగుతున్నారు, అండ్ మీరు మెజర్మెంట్స్ చేస్తున్నారు, ఆ మెజర్మెంట్స్ చేసే మెడికల్ గ్రేడ్ ఎక్విప్మెంట్ చేస్తున్నారు, అవి మీ యొక్క సాఫ్ట్వేర్ సిస్టంలోకి సింక్ అయ్యాయి, ఆ సిస్టమ్ని వెనకాలన్న డాక్టర్ గారు ఈజీగా చూడగలుగుతున్నారు. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదండి, అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఏదైనా కానీ గ్రాస్ రూట్ లెవెల్లో మనుషులకి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఎనీథింగ్ కెన్ కమ్ డౌన్ ఇన్ ప్రైజ్ అండి, రైట్. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు సే దట్ ఆర్టిఫిషియల్గా ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తారు లేదు అన్నది ఆ టాపిక్ నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ ఈజ్ ఈ సిస్టమ్స్ అనేవి అంత కాంప్లెక్స్ కాదు, నేర్చుకోవడం అనేది అంత కాంప్లెక్స్ కాదండి. ఈ రోజుల్లో నాకు ఏదైనా కానీ డౌట్ వస్తే మా యొక్క ఆఫీస్లో పనిచేసే ఆఫీస్ బాయ్ని అడుగుతానరే ఈ యొక్క యాప్లో నాకు ఇది తెలియట్లేదు ఏం చేయాలి అనగానే వాడు నాకు చూపించేస్తాడు. ఫోన్స్లో 6% ఆఫ్ ద ఫోన్స్ ఆర్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఫోన్ ఈజ్ జనరలీ యూజ్డ్, బట్ మెనీ ఆఫ్ ద పీపుల్ నో హౌ టు యూజ్ ద 60%, 70%. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న ఎవరైనా కానీ మీరు చూడండి మొబైల్ ఫోన్లు తీసుకుంటుంటారు, దే డూ థింగ్స్ విచ్ ఐ కెనాట్ డూ. సో ఇట్ ఈస్ టెక్నాలజీ వైజ్ దోస్ పీపుల్ ఆర్ కంఫర్టబుల్ అండ్ దే కెన్ లెర్న్ ఇట్. ఈ యొక్క సాఫ్ట్వేర్స్ ఇవి అంత పెద్ద కాంప్లెక్స్ ఏం కాదండి, దే ఆర్ వెరీ ఈజీ అండ్ దెన్ స్ట్రైట్ ఫార్వర్డ్. సిస్టమ్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకుని మనల్ని మనం రెగ్యులేట్ చేసుకోవాలి, మన యొక్క ప్రాక్టీస్ని లెజిటిమేట్ చేయాలి. అంటే ఎవరైనా వచ్చినా కానీ భయపడిపోయి షట్టర్ వేసుకుని పారిపోవాల్సిన అవసరం లేకుండా చేసుకుందాం అన్న ఉద్దేశం కానీ ఉంటే నేను మీకు ఎలా చెయ్యాలి ఏమిటి అన్నది గైడెన్స్ కూడా ఇవ్వగలుగుతాను. వెనకాల నుంచి డాక్టర్ల సపోర్ట్లు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయండి. సిస్టమ్స్ కాస్త మనం ఎవ్రీథింగ్ వీ హ్యావ్ గాట్ ఫుల్లీ డెవలప్డ్ సిస్టమ్స్ విచ్ కెన్ క్యాటర్ టు యువర్ రిక్వైర్మెంట్స్, రైట్. దీనిలో కింద మా యొక్క యూజర్ నేమ్, ఇదే యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయండి. వెన్ ఎవర్ యూ వాంట్ టు హ్యావ్ ఏ డైలాగ్, మీకు ఏదైనా డౌట్లు ఉన్నా ఏమున్నా కానీ మా కింద ఉన్న ఆ నెంబర్లలో నాకు కాంటాక్ట్ చేయండి, నేను ఐ విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని మీరు ఇప్పుడు దాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కింద బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ అది కావాలంటే ప్రెస్ చేయండి. దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. థ్యాంక్స్ అండి.